హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను విమల్చారి విశ్వకర్మ. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది ఇది లాంగ్ చైన్కి సంబంధించిన లాకెట్ అండి. ఇది ఫ్రెండ్స్, మనము ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫ్రెండ్స్, నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే నా వీడియో ఇంకా వేరే వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకు కూడా కొద్దిగా ఉపయోగపడే అవకాశం ఉంటుందండి. ప్లీజ్ దయచేసి అందరూ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీకు వీలైతే కామెంట్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఇది లాంగ్ చైన్ అండి. దీన్ని సైడ్ పట్టి కంప్లీట్ కాలేదు. ఇక్కడ మనకు సైడ్ పట్టి వస్తుంది కదా, సైడ్ పట్టి కంప్లీట్ కాలేదు. సో ఇప్పుడు దీనికి ఏంటంటే మనకి కింద ఈ పూసలు వస్తాయి కదా, ఈ బిడ్స్ గ్రీన్ అండ్ రెడ్, ఈ బిడ్స్ అల్లాలన్నమాట. ఇంకా ఈ వర్క్ ఉన్నది ఈ కొండ దగ్గర. సో నేను ఆ బిడ్స్ ఏ విధంగా అల్లుతానో మీకు చూపిస్తాను, చూడండి. ఇంకా మనకి కంప్లీట్ కాలేదు. ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను రేపు ఎల్లుండన్నా నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూడండి మీరు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన గోల్డ్ అండి. ఇదంతా కూడా చూపిస్తాను సార్, చూడండి మీరు. సో ఇవి వచ్చేసి మనకి ఇవి బిడ్స్ కదండి, ఇవి బిడ్స్. వీటిని మేము సన్న తీగలాగా చేసుకొని ఇందులో సన్న హోల్లో మేము ఎక్కియడం జరుగుతుందండి. ఇవి చాలా సన్నగా ఉంటాయి హోల్స్ ఇవి. ఇది ఇలా ఎక్కించేసిన తర్వాత ఈ గోల్డ్ ఇవి ఉన్నాయి కదా, ఇలా దీన్ని ఈ పూసలో మనం ఈ విధంగా ఎక్కియాలండి. ఇది చాలా సన్నమైన వర్క్. ఇది కొద్దిగా చూసుకుంటూ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే కొంతమంది మిత్రులు అడుగుతుంటారు అనమాట, మీరు వర్క్ చేసేటప్పుడు కొద్దిగా వీడియో తీయచ్చు కదా అని చెప్పి అడుగుతుంటారు. మాకేంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా సన్న వర్క్. మనం కొద్దిగా ఏమాత్రం కొద్దిగా హేమరపాటుగా ఉన్నా కూడా మనకి చిన్న చిన్న పీసెస్ అన్ని కింద పడిపోయే అవకాశం ఉంటుంది. సో నేను మామూలుగా మీకు చూపించడం కోసం నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నానండి. ఇలా చేసిన తర్వాత నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ప్రతి ఒక్క పూసని ఈ విధంగా మనము ఎక్కించుకున్న తర్వాత ఏం చేయాలంటే చూపిస్తాను. ఈ లాకెట్ ఉంది కదా, ఈ విధంగా మనము ఇలా హ్యాంగింగ్ చేయాల్సి వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనకి 3 రెడ్ పూసలు వస్తాయి. తర్వాత దీని తర్వాత మనకి స్టెప్ గ్రీన్ బిడ్స్ వస్తాయండి. ఇలా ఒక 3 రెడ్, ఒక 3 గ్రీన్, మళ్ళీ 3 రెడ్, మళ్ళీ 3 గ్రీన్, ఈ విధంగా దీన్ని అల్లుకుంటూ వెళ్ళాలి. కొద్దిగా టైం పడుతుందండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పెడతాను, మీరు చూడండి. దీని వెయిట్ ఎంత ఉంది, ఏం కథ మొత్తం కూడా నేను వీడియోలో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పటికి చాలామంది లైక్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను మళ్ళీ లైక్ చేయని వాళ్ళకి చెప్తున్నాను, లైక్ చేయండి ప్లీజ్. మీకు వీలైతే తప్పకుండా కామెంట్ కూడా పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, అందరికీ నమస్తే.